హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మంగళవారం రోజు ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది. సో లాస్ట్ వీక్ బౌలర్స్ అదేవిధంగా ఆల్రౌండర్స్ యొక్క ర్యాంకింగ్స్ అనేవి సేమ్ ఉన్నప్పటికీ బ్యాటర్స్ యొక్క డిపార్ట్మెంట్ అనేది ర్యాంకింగ్స్ అనేవి మార్పులు చేర్పులు అనేవి జరిగాయి. సో ఆ ర్యాంకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ 1 స్మృతి మందాన. తను లాస్ట్ వీక్లో ఏ ర్యాంక్తో ఉందో అదే ర్యాంక్తో ఈ వారం కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే. నెంబర్ 2 లారా వోల్ఫార్ట్. నెంబర్ 3 బెత్ మూనీ. నెంబర్ 4 యాష్లీ గార్డ్నర్. నెంబర్ 5 నాథ్ సివర్ బ్రాంట్. నెంబర్ 6 ఫీవీ లిచ్విల్. నెంబర్ 7 హర్మన్ప్రీత్ కౌర్. హర్మన్ప్రీత్ కౌర్ లాస్ట్ వీక్ 8th ప్లేస్లో ఉన్న హర్మన్ప్రీత్ కౌర్ ఈ వారం అనేది ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఓకే. నెంబర్ 7 వచ్చేసి హర్మన్ప్రీత్ కౌర్. నెంబర్ 8 వచ్చేసి హేలీ మ్యాథ్యూస్. నెంబర్ 9 ఎలిస్ పెరీ అండ్ 10 సోఫీ డివైన్. నెక్స్ట్ ఆల్రౌండర్స్. నెంబర్ 1 యాష్లీ గార్డ్నర్. నెంబర్ 2 హేలీ మ్యాథ్యూస్. నెంబర్ 3 అన్నబెల్ సదర్లాండ్. నెంబర్ 4 మార్జన్ కాప్. నెంబర్ 5 అమేలియా కేర్. నెంబర్ 6 దీప్తి శర్మ. నెంబర్ 7 అలానా కింగ్. నెంబర్ 8 నాథ్ సివర్ బ్రాంట్. నెంబర్ 9 వచ్చేసి సోఫీ డివైన్ అండ్ 10 చమరి అటాపట్టు. నెక్స్ట్ బౌలర్స్. నెంబర్ 1 అలానా కింగ్. నెంబర్ 2 సోఫీ ఎక్లిస్టన్. నెంబర్ 3 యాష్లీ గార్డ్నర్. నెంబర్ 4 మార్జన్ కాప్. నెంబర్ 5 అన్నబెల్ సదర్లాండ్. నెంబర్ 6 హేలీ మ్యాథ్యూస్. నెంబర్ 7 మేఘన్ షెట్. నెంబర్ 8 కింగార్. నెంబర్ 9 ఎంలావా అండ్ 10 దీప్తి శర్మ. సో ఫ్రెండ్స్, ఇవి ఈ వారం యొక్క ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ ర్యాంకింగ్స్. మీకు ఏ విధంగా అనిపించాయి? మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వారం చెప్పుకోదగ్గ ర్యాంకింగ్స్ అయితే ఏమీ లేవు గైస్. అండ్ T20 ర్యాంకింగ్స్ మెన్స్ రేపు నేను అప్డేట్ చేస్తాను. ఎందుకంటే చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఒకటే ఒక మార్పు జరిగింది. దాంట్లో జస్ప్రీత్ బుమ్రా ఒకటే మార్పు జరిగింది. మిగతా అంతా బ్యాటర్స్, బౌలర్స్, ఆల్రౌండర్స్ అంతా సేమ్ ఉన్నారు. కాకపోతే ఎందుకైనా మంచిది అప్డేట్ చేస్తాను రేపు. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్కారం.